హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1052కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మోటోరోలాకి సంబంధించిన 2 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అనమాట. ఈ మొబైల్ ఎలా ఉంటాయి అనేది అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా అనే ఒక మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదే మొబైల్ ని వీళ్ళు చైనాలో చూసుకుంటే ఎడ్జ్ ఎక్స్ అనే పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. గ్లోబల్ గా చూస్తే ఎడ్జ్ 30 అల్ట్రా పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 898 అంటే స్నాప్డ్రాగన్ 8 ఫస్ట్ జనరేషన్ అనేది తీసుకురాబోతున్నారు కదా ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో మొబైల్ వచ్చేసరికి ఎడ్జ్ S30 మరో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ లో చూస్తే స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే మొబైల్ అనుకుంటా మోటోరోలా వచ్చేసరికి ఇప్పుడు ట్విట్టర్లో టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. 888+ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా. అయితే ఇక్కడ వీళ్ళు తీసుకురాబోతున్న ఈ ఎడ్జ్ 30 అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో సేమ్ మొబైల్ డిజైన్ ఇంత ముందు మోటోరోలా చాలా మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే డిజైన్ తో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులోనే మనకి మోటో G41 అని ఒక్కో మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఆ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో అది కూడా చూడడానికి ఇంచుమించు అదే డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇది కాకుండా మనకి ఎడ్జ్ 30 అల్ట్రా కానివ్వండి, ఎడ్జ్ S30 చూస్తే ఇవి వచ్చేసరికి మనకి ప్రీమియం సెగ్మెంట్ అలాగే ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా అలాగే మోటోరోలా మోటో వాచ్ 100 అని చెప్పి ఒక వాచ్ని తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఆ వాచ్ని ఈ రోజు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇంతకుముందు వచ్చేసరికి ఇందులో వేర్ ఓఎస్ ఉంటుంది, అలాగే క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు రూమర్స్ వచ్చినాయి. బట్ వచ్చేసరికి అవేమీ కాదు. సో వీళ్ళొసరికి వీళ్ళ ఓన్ ఓఎస్తో తీసుకొచ్చారు. చిప్ సెట్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. ఇందులో సరికి మనకి 2 వీక్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సర్క్యులర్ డైలర్తో అంటే సర్క్యులర్ డిస్ప్లేతో ఈ వాచ్ అయితే వస్తుందన్నమాట. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లే అంట. అది కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉందంటున్నారు. మరి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఎల్సిడికి ఇస్తే మరి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండదు. ఇది 14 రోజులు బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. ఇది మనకి జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, SpO2 మానిటర్ కూడా అయితే ఉంటుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. అలాగే మనకి స్పోర్ట్ మోడ్స్ చూసుకున్నట్టయితే మొత్తం 26 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ప్రైస్ చూస్తే మీకు US డాలర్స్లో $100 అయితే పెట్టారంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 7,400 7,500 రూపాయల ప్రైస్ అయితే అవుతుంది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి వీటి షిప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుందట. మన ఇండియాలో కూడా మేబీ ఆ టైంలోనే దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి ఎంత ప్రైస్ పెడతారు ఇండియాలో చూడాలని. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ 2 మొబైల్స్లో మనకి ఫింగర్ ప్రింట్ స్లోగా ఉందని చెప్పి యూజర్స్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వీటికి వచ్చేసరికి ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు ఈ ఫింగర్ ప్రింట్ ఇష్యూ ఉందో దీన్ని అయితే ఫిక్స్ చేశారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ One UI ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రోడ్ మ్యాప్ని అయితే రిలీజ్ చేసిందనమాట ఇండియాకి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిసెంబర్ నెల నుంచి సో ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయో Z Flip 3, Z Fold 3 అలాగే S21 సిరీస్ వీటికి వచ్చేసరికి ఈ One UI 4 ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది రోల్అవుట్ స్టార్ట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మీకు జూలై నెల వరకు అయితే అప్డేట్స్ అయితే అన్ని మొబైల్స్కి వస్తాయి. ఇక్కడ మొత్తం మీకు లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ లిస్ట్లో ఉన్న అన్ని మొబైల్స్కి అయితే రాబోతున్నాయి. నిన్నే అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి S21 లైనప్కి వీళ్ళు One UI 4 ఆండ్రాయిడ్ 12 అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. సో మన ఇండియాకి రావడానికి మాత్రం డిసెంబర్లో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ X అని ఒక మొబైల్ని వీళ్ళు జూన్ నెల అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు ఆ మొబైల్ని వీళ్ళు ప్రమోట్ చేయడం కోసం శాంసంగ్ ని ఫోక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వాళ్ళనైతే ట్రోల్ చేస్తున్నారు. డోంట్ రిపీట్ ద సేమ్ సాంగ్, ట్రై సంథింగ్ న్యూ అని చెప్పేసి వీళ్ళైతే ట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే సెంటర్ లో మనకి శాంసంగ్ టైప్ ఫాంటును ఆ టైప్ లోగోని యూజ్ చేసి వీళ్ళైతే శాంసంగ్ ని రిపీటెడ్ గా సేమ్ మొబైల్స్ తేకండి, కొత్తగా ఏదైనా ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళని ఫోక్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. యాక్చువల్గా వీళ్ళు దీన్ని ఎందుకు అంటున్నారు అంటే మేబీ నేను అనుకోవడం S22 సిరీస్ ఇప్పుడు రాబోతున్నాయి కదా. సో ఈ మొబైల్స్ కూడా మనకి ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన S21 లైనప్ లాగైతే ఉండబోతున్నాయి డిజైన్. సో దాన్ని వీళ్ళు ఫోక్ చేస్తూ వీళ్ళ మొబైల్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేసుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. అయితే శాంసంగ్ బ్రాండ్ ఎక్కడ, టెక్నో బ్రాండ్ ఎక్కడ? సో వీళ్ళు ఫోక్ చేయాలంటే వాళ్ళ లెవెల్తో ఫోక్ చేయాలి. ఇప్పుడు మనకి రెడ్మీ, రియల్మీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఫోక్ చేసుకుంటున్నారు అంటే సో అవన్నీ ఓకే అనుకోవచ్చు. అది కూడా ఒకప్పుడు జరిగాయి. అది కూడా కొంచెం ఫ్రెండ్లీగా అనిపించేది అనమాట. బడసరికి ఇంత దారుణంగా అయితే ఉండేది కాదు. మరి టెక్నో వాళ్ళని ఎందుకు గెలుపుతుందో నాకు అర్థం కాలేదు. అలాగే మనకి ఈ టెక్నోలో కనుక చూస్తే వీళ్ళు తీసుకురావడానికి డిజైన్ పరంగా మంచిగా తీసుకొచ్చినప్పటికీ ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే ఎవరిది? శాంసంగ్ది సూపర్ AMOLED డిస్ప్లే వాడారు. ఆ ఎడ్జెస్ కరువు తిరిగి ఉన్నాయి కదా, అవి ఎప్పుడో శాంసంగ్ S7 ఎడ్జ్లోనే అనుకుంటారు ఫస్టే తీసుకొచ్చేసింది. అలాగే బ్యాక్ సైడ్కి వీళ్ళు తీసుకొచ్చిన ఆ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో
అది S9 ప్లస్లోనే శాంసంగ్ ఎప్పుడో తీసుకొచ్చేసింది. అలాంటి డిజైన్తో వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి డిఫరెంట్గా ట్రై చేయమని చెప్పి శాంసంగ్ని ఫోక్ చేయడం అంటే నాకు అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా అలాగే S8 ప్లస్ ఈ రెండు ట్యాబ్లెట్స్ ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. సో ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మాటికి మనం స్నాప్డ్రాగన్ 8 ఫస్ట్ జనరేషన్ అని చెప్పే కన్నా ఈ 898 అని చెప్పుకోవడమే బెటర్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి 12,000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. 120 Hz OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 8 GB ర్యామ్తో ఈ ట్యాబ్లెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 14.6 ఇంచెస్ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుందంట. సో ఇవి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయరే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయితే వీటిని లాంచ్ చేస్తారు. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ A33 5G వేరియంట్ మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ర్యాండర్స్ అయితే లీక్ అయిపోయినాయి. సో చూడడానికి ఇది వీళ్ళు గతంలో తీసుకొచ్చిన A52 A72 టైప్ ఆఫ్ డిజైన్లో అయితే రాబోతుందని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటికి సంబంధించిన బ్యాక్ ప్యానల్ ఫ్రేమ్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట, అంటే మోల్డ్. సో అదైతే బయటకి వచ్చిందనమాట. సో చూస్తే గతంలో మనకి లీక్ అయిన ఏవైతే ర్యాండర్స్ ఉన్నాయో సో అది రియల్ అని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్లముడా, ఇది జపాన్కి చెందిన కంపెనీ అనమాట. వీళ్ళు హోమ్ అప్లయన్స్ తయారు చేసి అయితే అమ్ముతూ ఉంటారు. వీళ్ళు మొట్టమొదటి ఫోన్ అయితే తీసుకొచ్చారు, బ్లముడా ఫోన్ అని చెప్పి దీనికైతే పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే వాడారు. ఇందులో డిస్ప్లే సైజ్ కూడా చిన్నదే ఉంటుంది, 4.9 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది అనమాట. ఫుల్ హెచ్డీతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. అలాగే బెజల్స్ కూడా పెద్దగానే ఉంటాయి. కాకపోతే కొంచెం డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ప్యాబుల్ షేప్ డిజైన్ లో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా LG ఫ్లెక్స్ అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు LG అయితే లేదనుకోండి, అంతకుముందే తీసుకొచ్చింది అనమాట. ఇలాగే మనకి ఉంటుంది, అది బెండ్ చేసినా సరే బ్రేక్ అవ్వదని చెప్పేసి వాళ్ళైతే అప్పుడు ప్రమోట్ చేసుకుంటూ అయితే తీసుకొచ్చారు. ఇంచుమించు మనకు బ్యాక్ సైడ్ ఆ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారనుకుంటున్నారు? వీళ్ళు తీసుకొచ్చిందే మొట్టమొదటి మొబైల్. ప్రైస్ చూస్తే మాత్రం 68,000 రూపాయలు అక్కడ జపాన్లో ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇలాంటి మొబైల్స్ అలా వస్తాయో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ నుంచి నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. యూట్యూబ్ కో-ఫౌండర్ తన మొట్టమొదటి వీడియోలో డిస్క్రిప్షన్లో చిన్న టెక్స్ట్ అయితే పెట్టాడు. సో అక్కడ వచ్చేసరికి యూట్యూబ్ డిస్లైక్ ఏదైతే తీసేసిందో ఇది ఒక తెలివి తక్కువ పని అని చెప్పేసి తన డిస్క్లైమ్లో మెన్షన్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి అక్కడ ఇంకా పెద్ద మ్యాటర్ అయితే అతను మెన్షన్ చేశాడు అనమాట. సో తను ఏమనుకుంటున్నాడు అనేది అయితే అక్కడ మెన్షన్ చేశాడు. సో ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, 4-5 రోజుల క్రితం టెక్ న్యూస్లోనే నేను చెప్పాను అనమాట. సో ఈ డిస్లైక్ తీసేయడం వల్ల ఏది జెన్యూన్ కంటెంట్ అనేది తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి. సో డిస్లైక్ అనేది ఉంటే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వీళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియో ఎంతవరకు యూస్ఫుల్ లేకపోతే యూస్ఫుల్ కాదనేది కూడా తెలుస్తుంది. సో సేమ్ అదే మ్యాటర్ని ఇతను ఇక్కడ మెన్షన్ చేసి సో చాలా పెద్ద మ్యాటర్ని అయితే ఇక్కడ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న పెట్టిన మ్యాటర్ని తీసేసి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా సో క్లారిటీ ఇస్తూ సో మళ్ళీ మ్యాటర్ని అయితే ఫిల్ చేశాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెటా నుంచి, అదేనండి ఫేస్బుక్ నుంచి అనమాట. పేరు మార్చుకుంది కాబట్టి మెటా అని పిలవాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు ఈరోజు ఒక ప్రోటోటైప్ హ్యాప్టిక్ గ్లౌజ్ని షోకేస్కి అయితే తీసుకొచ్చాడు. సో ఈ హ్యాప్టిక్ గ్లౌజ్ ఏంటంటే మనకు VR అండ్ AR తెలిసిందే కదా, వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఈ గ్లాసెస్ ధరించి మనం ఆబ్జెక్ట్ని ఏవైతే చూస్తూ ఉంటామో సో వాటిని మనం పట్టుకోవడానికి, అంటే వాటిని టచ్ చేసి ఫీల్ అవ్వడం కోసం వీళ్ళు ఇటువంటి గ్లౌజ్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇది ప్రోటోటైప్ అను, రాబోయే రోజుల్లో వీళ్ళ దగ్గర ఆల్రెడీ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి సో డెవలప్మెంట్ అయితే చేస్తూ వస్తున్నారు కదా. సో దాంట్లో భాగంగా దీన్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇక పై నుంచి మనం చూసే వాటిని సో టచ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అంటే అది అక్కడ ఉండకపోయినప్పటికీ మనం దీంతో ఇలా టచ్ చేసి దాన్ని అనుభూతి పొందొచ్చు అనమాట. అది అక్కడ ఉన్నట్టుగా మనం భావించి వాటి అనుభూతిని అయితే పొందొచ్చు. సో టెక్నాలజీ అయితే బాగా డెవలప్ అవుతుంది. అయ్యే డెవలప్మెంట్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి BGMI బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా నుంచి సో ఎవరైతే లో రెండ్ మొబైల్స్ వాడుతూ ఉంటారు, బిలో 10,000 బడ్జెట్లో మొబైల్స్ వాడుతుంటారో వీళ్ళకి శుభవార్త అని చెప్పొచ్చు. సో వీళ్ళకి సంబంధించిన డిస్కార్డ్ ఛానల్లో చాలా మంది యూజర్స్ అయితే అడిగారంట ఎప్పుడు తీసుకొస్తారు BGMI లైట్ అని చెప్పేసి. సో వీళ్ళు చెప్పారు సో త్వరలో వచ్చేసరికి లైట్ తీసుకొస్తామని చెప్పి. ఇంతకుముందు PUBG లైట్ కూడా ఇలాగే ఉండేది, కాకపోతే ఎప్పుడైతే మనకి ఇండియాలో PUBG బ్యాన్ అయిందో అప్పుడే PUBG లైట్ కూడా వెళ్ళిపోయింది. సో త్వరలో వచ్చేసరికి మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా లైట్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి PUBG మొబైల్ న్యూ స్టేట్ మనకి 1 వీక్ అవుతుందా, 1 వీక్ కూడా అవ్వట్లేదు. సో ఇది రిలీజ్ అయ్యి అయితే ఇప్పుడు వరకు చూస్తే 1 కోటి డౌన్లోడ్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా గూగుల్ ప్లే స్టోర్లో. సో అంటే యాపిల్ స్టోర్ని మినహాయిస్తే ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లోనే 1 కోటి మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారంట. ఈ గేమ్లో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ డేస్లో వీళ్ళు ఒక ప్యాచ్ని కూడా రిలీజ్ చేసి బగ్ని ఫిక్స్ చేసామన్నారు. అయినప్పటికీ ఇంకా మనకి అందులో బగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకేమైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా స్పాట్ అయినాయా? సో అవి కూడా కామెంట్లు అయితే చెప్పగలరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 8 ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది త్వరలో ఇండియాలో రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు షౌమీ అయితే కన్ఫర్మ్ చేసింది. యాక్చువల్గా ఇది ఆండ్రాయిడ్ 11 అలాగే MIUI 12.5తో వస్తుందా లేదా అనేది అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఆండ్రాయిడ్ 11 అయితే రోల్అవుట్ చేస్తారంట.
ఆండ్రాయిడ్ 11 వీళ్ళు వచ్చేసరికి చైనాలో చూస్తే 9 నెలల క్రితమే ఈ మొబైల్కి అందించేశారు. కాకపోతే మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి నోకియా క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ని అయితే తీసుకురావాలని చెప్పి చూస్తుందన్నమాట. కాకపోతే మనలాంటి యూజర్స్ కాదు, ఎవరైతే టెలికాం ఆపరేటర్స్ ఉంటారో వీళ్ళ కోసం అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా నోకియా వచ్చేసరికి ఈ టెలికాం ఆపరేటర్స్కి వీళ్ళు ఎక్విప్మెంట్స్ని అయితే సప్లై చేస్తుంటారు. హువావే, జెట్టి ఎలా సప్లై చేస్తుందో నోకియా కూడా అలాగే సప్లై చేస్తుంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని కూడా అయితే వీళ్ళు అందిస్తారు. దీని వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్తో అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇంకా రాబోయే రోజుల్లో మనలాంటి యూజర్స్ కూడా క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్లు, యాప్స్, అలాగే గేమ్స్ అయితే చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తే మనకి గేమ్స్ అయితే చూస్తున్నాం కదా, అలాగే మనం రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్స్ని కూడా అయితే చూస్తాము, అలాగే అప్లికేషన్స్ కూడా అయితే చూస్తాము. దీనికి ఏంటంటే మనకి ఇక పై నుంచి ఇంటర్నల్ స్టోరేజ్తో పని ఏమి ఉండదు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఒకటే ఉండాలన్నమాట. ఇంటర్నల్ స్టోరేజ్తో అసలు పని ఉండదు, అలాగే ర్యామ్తో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు అలాగే ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ కూడా అవసరం లేదు. అలాగే హెవీ కంప్యూటర్స్ అయితే ఏమీ అవసరం ఉండదు అనమాట. బేసిక్ కంప్యూటర్స్ లో కూడా మీరు హెవీ టాస్క్ ఉన్న సాఫ్ట్వేర్స్ ని చాలా ఈజీగా అయితే వాడేవచ్చు. అంటే ఇప్పుడు ఎడిటింగ్ లో చూసుకుంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలాంటి మాయా ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ని కూడా మీరు ఈజీగా బేసిక్ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్లో కూడా అయితే వాడేవచ్చు. అలాంటివి అయితే రాబోయే రోజుల్లో క్లౌడ్ సర్వీస్ ద్వారా అయితే మనం చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.